ప్రచారానికి తెలంగాణ సొమ్ము. కేరళలో ఎన్నికలు ఉన్నాయి, మే నెలలో ఉన్న ఎన్నికలు. రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేసేసినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. తెలంగాణను మొత్తం అద్భుతం చేసినాం. తెలంగాణలో ఎట్లయితే కాంగ్రెస్ పరిపాలన అద్భుతంగా ఉందో కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కూడా గట్లనే ఉంటుంది. కేరళలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. కేరళలో కూడా రైతు భరోసా ఇస్తాం. కేరళలో కూడా పెన్షన్లు ఇస్తాం. కేరళలో కూడా ఉచిత ప్రయాణం ఇస్తాం. కేరళలో కూడా తెలంగాణలో ఎట్లా చేస్తామో కేరళను కూడా గట్లనే చేస్తామని చెప్పి రేవంత్ అన్న యాడ్స్ ఇప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు పేపర్లలో. దాదాపు యాడ్స్ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ అన్న అడుగు కేరళ ఎప్పుడైతే పడ్డదో ఆ కేరళ ఎన్నికలలో కాంగ్రెస్ ఖతమైనట్టే లెక్క. మహారాష్ట్ర ఎన్నికలు మీకు గుర్తుంటాయి. మహారాష్ట్రలో రేవంత్ అన్నకి సంబంధించినటువంటి బ్యాచు, తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎన్నికల ప్రచారానికి పోయిరు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇక మాకు పక్కనే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో అద్భుతాలు చేసినాం, తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసినాం, అన్నీ చేసేసినాం అని చెప్పి మహారాష్ట్రలో అబద్ధాలు చెప్పారు. మహారాష్ట్ర జనాలకు వాస్తవాలు తెలుసు కదా, నిజాలు తెలుసు కదా. మహారాష్ట్ర పబ్లిక్ రియాలిటీ తెలిసి అక్కడ కాంగ్రెస్ చిత్తు ఓడగొట్టారు. తర్వాత ఇంకేదో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. ఆఖరికి ఇప్పుడు కేరళలో ఎన్నికలు. కేరళలో రేవంత్ అన్న అడుగు ఎప్పుడైతే పడుతుందో, కేరళలో రేవంత్ అన్న ప్రచారం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కేరళ కూడా ఖతమయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. రేవంత్ అన్న ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎన్నికలు డమాలయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నాయి. నేను కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితులలో రేవంత్ అన్న గనక ఒకవేళ కేరళకు వచ్చి ప్రచారం చేస్తా అంటే వద్దని చెప్పురి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చి ప్రచారం చేస్తా అంటే వద్దని చెప్పురి. ఎందుకంటే వీళ్ళు ప్రచారానికి వచ్చిరంటే ఆయనతో వచ్చే 10 ఓట్లు కూడా రావు. వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ 100 అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు.